ధనుసు రాశి. ఈ ధనుసు రాశి వారికి ఆదాయం 11, వ్యయం 8, రాజపూజ్యం 3, అవమానం కూడా 3. ఈ రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారములందు బాధ్యతలు పెరుగుతాయి. అలాగే మీకు అప్పగించిన పనిని బహు జాగ్రత్తగా నిర్వహించి బంధువుల్లోనూ స్నేహితుల్లోనూ అందరిలో కూడా మంచి గుర్తింపు, కీర్తి ప్రతిష్టలు కూడా సాధిస్తారు. అలాగే ఈ సంవత్సరం స్థలములు కొనటం, ఇండ్లు, భవనాలు, అపార్ట్మెంట్సు ఇత్యాదివన్నీ కూడా స్థిరమైన ఆస్తులు కొనడం, తద్వారా నరకోశ పెరుగుతుంది. మీపై అసూయాద్వేషాలు పెరుగుతాయి. అయినను కూడా తరచూ ఒత్తిళ్లకు గురవుతున్నా కూడా కష్టపడి అనుకున్న విధంగా కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. అలాగే ఆధ్యాత్మిక చింతన, దైవభక్తి కూడా ఈ సంవత్సరం పెరుగుతుంది. విచిత్రం ఏంటంటే కొన్ని సందర్భాల్లో విజయం సాధిస్తున్నా కూడా వైరాగ్య భావనలు కలుగుతూ ఉంటాయి. ఆర్థికమైనటువంటి ఇబ్బంది లేకపోయినా కూడా విలాసాలకు, విందులకు, వినోదాలకు, శుభకార్యాలకు విరివిగా ఖర్చు చేస్తూ ఉంటారు. అలాగే ఆభరణాలు, వాహనాలు కూడా కొంటారు. ఈ సంవత్సరం మీ జీవిత ఆశయాలు నెరవేరే అవకాశం ఈ సంవత్సరం ఎక్కువగా ఉంది. గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం చాలా బాగుంది. ఆరోగ్య విషయాల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వాహనాలు నడిపేటప్పుడు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ యొక్క జాగ్రత్తలు తీసుకుంటూ ఈ సూచనలను అనుసరిస్తూ ముందుకు సాగండి. అలాగే దైవచింతనతో పాటు ఖర్చులు కూడా నియంత్రించలేరు. శుభమూలక ఖర్చులు వల్ల కొంత ఇబ్బందులున్నా ఆర్థిక సంస్థ నుండి, బ్యాంకు నుండి రుణములు, ఆ లోన్లు చేయడం వల్ల వారి యొక్క ఒత్తిడి ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటారు. అయినను సమయానికి డబ్బు చేతికంది అనుకున్న విధంగా ఆత్మసంతృప్తిని పొందగలరు. అలాగే ఆరోగ్య విషయంలో మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ఆరోగ్య విషయంలో ఉదర, మోకాళ్ళు, కళ్ళు, కండరాలు ఎక్కువగా బాధిస్తే కనుక తగిన ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ ముందుకు సాగండి. శనికి తైలాభిషేకము, దుర్గాదేవికి కుంకుమార్చన చేస్తూ మీ యొక్క ఆశయాలు నెరవేరేట్టుగా మీ ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా విజయవంతమైన సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని మనం పేర్కొనవచ్చును.